యా చూడండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది కదా, ఇక్కడ ఏమంటున్నారంటే ఫోటో సిస్టమ్ 2 అంటే ఏంది, ఇక్కడ ఫోటో సిస్టమ్ 2 ఇక్కడ ఉంది సార్, ఫోటో సిస్టమ్ 2 ఇక్కడ ద రియాక్షన్ సెంటర్ క్లోరిన్ ఏ మాలిక్యూల్, దీని లోపల ఏముంటుంది, రియాక్షన్ సెంటర్ క్లోరిన్ ఏ మాలిక్యూల్ ఉంటుంది. అదేం చేస్తా అంటే అబ్జర్వ్స్ 680 నానోమీటర్ వేవ్ లెంత్. సో ఇక్కడ మనం చెప్పినాం కదా 680 నానోమీటర్ దగ్గర లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక్కడ రియాక్షన్ సెంటర్లో. ఓకే, నెక్స్ట్ ఆఫ్ రెడ్ లైట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఒకటి మాట్లాడినాం. ఓకే, ఇక్కడ 680 నానోమీటర్ వేవ్ లెంత్ అంటే ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడు అంటే రెడ్ లైట్. చూడండి, ఇక్కడ 600 నుంచి 700 మధ్యన అంటే ఇక్కడ ఏముంటుంది, ఖచ్చితంగా రెడ్ లైట్ ఉంటుంది. ఇక్కడ రెడ్ లైట్ కదా, ఇక్కడ రెడ్ లైట్. సో రెడ్ లైట్ కింద అనమాట అది. సో రెడ్ లైట్ కింద అది అబ్జర్వ్ చేసుకొని ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ని ఎక్సైట్ చేస్తామట. ఇటు ఎలక్ట్రాన్స్ని ఎక్సైట్ చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఎక్సైట్ చేస్తుంది. ఇక్కడ electrons to be excited and jump into the orbit further from the atomic nucleus. Okay, these electrons are picked up by the electron acceptor. ఇక్కడ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవరు, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి, ఇక్కడికి వెళ్తాయి అనమాట. ఇక్కడికి వెళ్తాయి. ఓకే, ఇదేంటి ఫియోఫైటిన్. సో ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆఫ్ PS2కి ఎవరు అంటే ఫియోఫైటిన్. అదే ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆఫ్ ది PS1 ఎవరు అంటే తర్వాత ఫెరడాక్సిన్ రెడ్యూసింగ్ సబ్స్టాన్స్ అనమాట ఇది. రైట్, సో విచ్ పాసెస్ దెమ్ టు ది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి వెళ్తాయి అనమాట. ఇక ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ ఉందంటే, సో చూడండి, దీన్ని ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు అనమాట. సో PQని తర్వాత సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ని తర్వాత ప్లాస్టోకినిన్ని కలుపుకొని ఏమంటారంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. సో దీంట్లోనే మనకి ఏముంది అంటే చూడండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనకి ఏముంది, సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ అనేది ఉందన్నమాట, ఉంది కదా. రైట్, సో అందుకే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది సైటోక్రోమ్స్ అన్నాడు. ఇక్కడ ఫిగర్ 4.5లో చూడమన్నాడు, ఫిగర్ 4.5లో చూడండి. ఇక్కడ ఇష్టాలు చూడండి మనకు. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో దాన్ని మొత్తం కలిపి ఇచ్చినాడు, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మధ్యలో ఉంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు దిస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఫియోఫైటిన్ ఎక్కడికి వెళ్తాయి టు P700. సో చూడండి, ఇక్కడికి వెళ్తాయి అనమాట, P700కి వెళ్తాయి. సో దీన్ని ఏమంటారంటే డౌన్ హిల్ రియాక్షన్ అంటారు. ఇదేమో అప్ హిల్, ఇది డౌన్ హిల్, ఇది అప్ హిల్, ఇది డౌన్ హిల్. సో మనకు 2 అప్ హిల్స్ వస్తాయి, 2 డౌన్ హిల్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాన్ సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్లో. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ స్కేల్ అండ్ రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్. సో దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఆక్సిడేషన్ అయ్యి రిడక్షన్ అవుతుంది అనమాట. అంటే అది కోల్పోయి మళ్ళీ నింపుకుంటుంది ఒకట్లా. సో ఆక్సిడేషన్ రిడక్షన్, మళ్ళీ ఆక్సిడేషన్ రిడక్షన్, దీన్నే రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ అని కూడా అంటారు. ఓకే, రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ అంటారు. సో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటివి ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ యూజ్డ్ అప్ యాజ్ దే పాస్డ్ త్రూ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ but are passed on to the pigments of the photosystem 1. సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఇట్లా వెళ్తూ photosystem 1కి అంటే ఏంది P700కి పంపిస్తాయి అనమాట. సో పంపించినప్పుడు సైమల్టేనియస్లీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద రియాక్షన్ సెంటర్ ఆఫ్ PS1. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ PS1లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంట అంటే ఎక్సైట్ అయిపోయి అంటే ఎప్పుడు రెడ్ లైటే. గుర్తుపెట్టుకోండి, 700 అయినా కూడా 680 అయినా కూడా రెడ్ లైట్ కిందనే, ఈ 2 రెడ్ లైట్ కిందనే. గుర్తుపెట్టుకోండి, 2 రెడ్ లైట్ కిందనే. ఎందుకంటే చూడండి, మనకు 680 అన్న 700 అన్న ఒకటే కాబట్టి ఇది రెడ్ లైట్ కింద బాగా పనిచేస్తే క్లోరోఫిల్ ఏ అనమాట అది. ఓకే, సో అందుకే 2 PS1 కానీ PS ఎక్కడ ఉంది 2 PS2 చూడండి PS2 ఈ 2 కూడా రెడ్ లైట్, ఇక్కడ రెడ్ లైట్ ఉంది, ఇక్కడ రెడ్ లైట్ కింద పనిచేస్తాయి అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఏమి ఇష్టం చూడండి, ఇంతకుముందు పేజీలో రెడ్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 700 నానోమీటర్ అండ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద అనదర్ యాక్సెప్టర్ ఆఫ్ మాలిక్యూల్ దట్ హ్యాజ్ ఏ గ్రేటర్ రెడాక్స్ పొటెన్షియల్ అన్నాడు. చూడండి, ఇక్కడ గ్రేటర్ రెడాక్స్ పొటెన్షియల్ దేనికంటున్నా అంటే దీనికంటున్నమాట. సో ఎలక్ట్రాన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ ఉంటుంది, కానీ దీంతో పోల్చుకుంటే ఇక్కడ రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, అందుకే ఏమంటారు అంటే మనకు P700 దగ్గర
గ్రేటర్ రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ ఉంటుంది అని చెప్తున్నాను. అందుకే క్వశ్చన్ ఏ పొటెన్షియల్ సిస్టంలో గ్రేటర్ రెడాక్స్ పొటెన్షియల్ ఉంటుంది అంటే ఆన్సర్ PS1 700 నానోమీటర్ల దగ్గర ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు చివరికి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయంట అంటే డౌన్ హిల్కి వెళ్తాయి. సో ఇట్లా వెళ్తాయి కదా, అంటే ఇది ఇలా వెళ్తాయి కదా వెళ్ళిపోయి చివరికి లాస్ట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏంటంటే NADP అనమాట. సో NADP ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి వెళ్తాయి ఇది. సో అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి ఇక్కడ, సో ఎలక్ట్రాన్స్ ఎనర్జీ రిచ్ NADP యొక్క మాలిక్యూల్ అంటే ఎనర్జీ రిచ్ NADP మాలిక్యూల్ అయిన వాటికి ఎలక్ట్రాన్స్ లాస్ట్కి చేరుకుంటాయి అనమాట. అప్పుడు ఏమైతాయంటే ద అడిషన్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ రెడ్యూస్డ్ ది NADP టు NADPH టు ప్లస్ అనమాట. మనకి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేటివి NADPకి చేరుకున్నాయనుకో ఇది ఏమైతుందంట రిడక్షన్ అయ్యి NADPH ప్లస్ H+ లేకి మారిపోతామంట. ఓకే, అందుకే వాడు ఏమంటే చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ద అడిషన్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ రెడ్యూస్డ్ ది NADPని రెడ్యూస్ చేస్తుంది దేని ఎక్కడి వరకు అంటే NADPH ప్లస్ H+. ఈ ఫామ్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ రిడక్షన్ ఇంపార్టెంట్. సో దిస్ హోల్ స్కీమా ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద PS2 uphill to the acceptor down to the electron transport chain to PS1, excitation of electrons transfer to the another acceptor and finally downhill to the NADP. అంటే ఇదే మనం చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం అనమాట. సో కాజింగ్ ఇట్ టు బి రెడ్యూస్డ్ టు NADPH ప్లస్ H+. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఏమైందని అడగవచ్చు అంటే రిడక్షన్ అయింది. ఓకే, రిడక్షన్. సో రిడక్షన్ అంటే ఏంది, పొందడం అనమాట. ఇప్పుడు ఇదేమైంది, ఆక్సిడైజ్ అయిపోయింది, అంటే ఇది లాస్ అయిపోయింది ఇక్కడ నుంచి అనమాట. అట్లా అందుకే వాడు ఏమంటున్నాడు ఇది స్కేల్ని ఆక్సిడేషన్ రిడక్షన్ స్కేల్ అంటున్నాడు అనమాట. సో దీనికి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఈజ్ కాల్డ్ ది జెడ్ స్కీమ్ డ్యూ టు ఇట్స్ జెడ్ స్కీమ్. సో లైట్ రియాక్షన్ యొక్క స్కీమ్ ఏంటంటే జెడ్ స్కీమ్ అనమాట. సో డ్యూ టు ఇట్స్ క్యారెక్టరిస్టిక్ షేప్ ఫిగర్ 4.5లో చెప్పినట్టుగా ఇంకా దిస్ షేప్ ఈజ్ ఫార్మ్డ్. ఏ షేపు, జెడ్ షేప్. చూడండి ఇట్లా వచ్చి జెడ్ షేప్. సో దిస్ స్కెమాటిక్ షేప్ ఈజ్ ఫార్మ్డ్ when all the carriers are placed in the sequence on a redox potential scale అనమాట. redox potential scale. సో ఎప్పుడైతే మనకు ఆల్ క్యారియర్స్ ఉన్నాయి కదా, అంటే ఆల్ క్యారియర్స్ అంటే ఏంటివి, ఇవన్నీ క్యారియర్స్ 1 2 3 తర్వాత వచ్చేసి 4 5 ఉన్నాయి కదా. ఈ ఆల్ క్యారియర్స్ అనేటివి ఒక రెడాక్స్ స్కేల్లో కరెక్ట్ సీక్వెన్స్లో మనకు పెడితే అంటే కదా పెట్టినా కదా ఇట్లా వచ్చి కరెక్ట్ సీక్వెన్స్ రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ రూపంలో పెడితే మనకి ఏ రూపం ఏర్పడుతుందంట అంటే జెడ్ స్కీమ్ అనే షేప్ ఏర్పడుతుందని చెప్తున్నాను అనమాట. అది రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ మీద ఏర్పడుతుంది, జెడ్ స్కీమ్ షేప్ ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్లో వీడు ఏమంటారంటే PS2 సప్లై చేస్తుంది ఎలక్ట్రాన్స్ని కంటిన్యూస్కి, ఎక్కడి నుంచి వస్తాయంటున్నాడు. ఓకే, చూడండి ఇక్కడ PS2 అనేది మనకి ఎలక్ట్రాన్ని సప్లై 10 సార్లు 4 ఎలక్ట్రాన్స్ని సప్లై చేస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే వాటర్ నుంచి వస్తాయి అనమాట. చూడండి ఇక్కడ మనకు 4 ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ద్వారా మనకు వస్తాయంట 2 H2O 4 ఎలక్ట్రాన్స్ 4 ప్రోటాన్స్ అండ్ ఆక్సిజన్. తర్వాత ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ దీన్ని ఇలా అంటారు. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే, సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో ఏ మినరల్స్ ఇంపార్టెంట్ అంటే మ్యాంగనీస్, తర్వాత క్లోరిన్, కాల్షియం. ఇది అడుగుతారు ఎగ్జామ్లో. సో మ్యాంగనీస్, క్లోరిన్, కాల్షియం అనమాట. ఓకే, ఇంపార్టెంట్, రైట్. సో నేను చెప్పాను కదా ఇక్కడ, సో ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆఫ్ ది PS2 ఏంటంటే ఫియోఫైటిన్, ఇది కాదు, ప్లాస్టో క్వినోన్ కాదు. తర్వాత ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆఫ్ ది PS1 ఏదంటే తర్వాత ఫ్రెడాక్సిన్ అనమాట. ఓకే, సో ఓకే ఎలక్ట్రాన్స్ అండి చూడండి మనకు PS2కి అలా వస్తాయి అనమాట ఎలక్ట్రాన్స్. ఇంకో పాయింట్ ఏంటంటే మనకు వాటర్ పెట్టినప్పుడు ఫోటాన్స్, ఇలా ఆక్సిజన్, ఎలక్ట్రాన్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటారంటే ఇది నాకు అర్థం కాలేదు, అంటే అర్థమైంది. నెట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే ఏంది, అంటే ఏమొస్తుంది అంటే ATP, NADP తర్వాత ఆక్సిజన్ కూడా వస్తాయి అనమాట. సో నెట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్లో మనకి ఏమొస్తుంది అంటే ఆక్సిజన్ కూడా వస్తుంది. ఆక్సిజను తర్వాత అదొకటి ఉంది అబ్బా ఈక్వేషన్, అది మనకు తెలియదు, ఒకసారి గూగుల్లో చూసుకోవాలి. నెట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్లో ఒకటి మాత్రం ప్రోడక్ట్ ఏంటంటే ఆక్సిజన్ పక్కా, కానీ కొన్ని ఉన్నాయి అది నాకు తెలియదు, అది చూసుకోవాలి, గూగుల్లో చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఏమంటారు చూడండి,
ఆక్సిజన్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్, దీనినే ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అంటారు. ఇది ఎప్పుడు కూడా ఫోటో సిస్టమ్ 2కి మాత్రం అసోసియేట్ అయి ఉంటుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు వాటర్ స్ప్లిట్ అయ్యేది కూడా దీని నుంచే కదా. సో ఎప్పుడు దీనికి అసోసియేట్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఫిజికల్లీ ఇది లొకేట్ ఎక్కడ అయింటుందంట అంటే, ఫిజికల్లీ లొకేటెడ్ ఎక్కడ అయింటుందంట అంటే, ఫిజికల్గా ఇప్పుడు మనకు ఇది థైలకాయిడ్ కదా, థైలకాయిడ్ ఉంది. సో థైలకాయిడ్ ఇది ఇన్నర్ సైడు, ఇది అవుటర్ సైడు, ఇది లూమెన్ కదా. ఇక్కడ లొకేట్ ఏంటది ఏది వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ కానీ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ కానీ. ఫిజికల్గా ఇది థైలకాయిడ్ మెంబ్రేన్ ఇన్నర్ సైడ్లో అయినప్పటికీ ఇది మాత్రం దీని నుంచి వచ్చేటివి వస్తే చూస్తావా, ఆక్సిజన్ కావచ్చు లేకుంటే ఫోటాన్స్ కావచ్చు. ఈ రెండింటిని ఎక్కడికి వదులుతుందంట, లూమెన్లోకి వదులుతుందా లేకుంటే అవుట్ సైడ్ ఆఫ్ ది థైలకాయిడ్ మెంబ్రేన్లోకి వదులుతా అన్నాడు. లూమెన్లోకి వదులుతుంది అవు కదా. సో లూమెన్లోకి ఇది వదులుతుంది అనమాట. ఏంది ఫోటాన్స్ని వదులుతుంది, ఆక్సిజన్ని వదులుతుంది. కానీ ఈ 4 ఎలక్ట్రాన్స్ మాత్రం తిరిగి ఎక్కడికి పంపిస్తుంది అంటే ఇన్సైడ్ ఆఫ్ ది థైలకాయిడ్ మెంబ్రేన్లోకి పంపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్స్ ఎక్కడికి పంపిస్తాయంటే థైలకాయిడ్ మెంబ్రేన్ యొక్క ఇన్నర్ సైడ్లోకి పంపిస్తుంది. ఈ రెండు మాత్రం లూమెన్లోకి పంపిస్తుంది. ఓకే, అది క్లారిటీ ఉండాలి. ఫోటోసింథసిస్ యొక్క నెట్ ప్రోడక్ట్స్ ఏంటివి అంటే ఆక్సిజన్. గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ ఒకటి, ఆక్సిజన్ ఇంకా వేరే కొన్ని కూడా ఉన్నాయి. ఓకే, అది చూసుకోవాలి తర్వాత. ఓకే రైట్. సో వాటర్ స్ప్లిట్ అయినప్పుడు మనకి ఏమొస్తాయంటే ఫోటాన్స్ వస్తాయి, ఆక్సిజన్ వస్తుంది, తర్వాత ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి రైట్. ఇంకా దీంట్లో ఏం చెప్పడానికి లేదు. ఫోటో సిస్టమ్ 2కి ఎప్పుడు కూడా వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ కానీ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ కానీ ఎప్పుడు దానికి అంటు పెట్టుకుంటుంది అనమాట. కానీ ఫిజికల్ లొకేటివ్ మాత్రం థైలకాయిడ్ ఇన్నర్ సైడ్లో ఉంటుంది. వీటి యొక్క ప్రోడక్ట్స్ మాత్రం లూమెన్లోకి రిలీజ్ చేస్తుంది. బట్ ఎలక్ట్రాన్స్ మాత్రం తిరిగి మళ్ళీ థైలకాయిడ్ ఇన్నర్ సైడ్లోకి పంపిస్తుంది అనమాట. సో ఈ టాపిక్ ఇంతటితో ఓకే అయిపోయింది. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తు చేసుకుంటే చూడండి, ఇది అప్ హిల్ ఇదంతా నేను చెప్పేసినాను. ఒకసారి టైం ఉంటే చూసుకోండి, అంతే, ఏం లేదు.